28వ అధ్యాయం 11వ వచనం. దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచున్నటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. సో ప్రభు మనతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ లేఖన భాగాన్ని మా కోసం ఆశీర్వదించండి. బైబిల్లో మా కోసమే మీరు వ్రాయించబోతున్నాను. ప్రభావ మేము ఈ మాట కోసం ఆలోచిస్తూ ఉండగా మమ్మల్ని దర్శించండి. ఇక్కడ మా ప్రభావ మాకు సహాయం చేయండి. మేము సరైనదిగా ఈ మాటను అర్థం చేసుకొని అనుసరించడానికి చూపించమని అర్థం అపాదనను చూపించండి. నామగానికి కోసం వాడుకోమని కోరుకుంటూ వేసినామని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ మాట మనం ఆలోచిస్తే, నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. సో ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, రాజైన హిజ్కియా లేవీయులతో మాట్లాడుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? రాజు లేవీయులతో మాట్లాడుతున్నారు. సో ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళని పిలుస్తూ ఆయన ఏమన్నాడు? కుమారులారా అని పిలుస్తున్నారు. సో ఇది చాలా ఆశ్చర్యకరమైన లేదా చాలా బాధ్యతాయుతమైనటువంటి మాట అన్న సంగతి మనకు అర్థమవుతుంది. నా కుమారులారా అని ఎవరు పిలుస్తారు? తండ్రే పిలుస్తారు. సో ఇదే మాట మనం బైబిల్లో ఆలోచిస్తున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క కుమారుడే. దేవుడే మనల్ని పుట్టిస్తే ఈ లోకానికి వచ్చాం, అంతే కదా. చాలామంది పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు. మనం ఈ లోకానికి వచ్చాము అని అంటే దేవుని యొక్క కృపే. కాబట్టి మనందరికీ తండ్రి ఎవరు అని అంటే పరలోకపు తండ్రి దేవుడే కదమ్మా. అలాగే సో అట్లాగే ఈయన మనకి ఇంకొక జన్మను కూడా ఇచ్చాడు. ఏ జన్మని ఇచ్చాడు అని అంటే రెండవ జన్మ, ఆత్మీయమైన జన్మను కూడా ఇచ్చాడు. అంటే ఏంటి ఆత్మీయమైన జన్మ అంటే, పాపంలో ఉన్నటువంటి ఈ మానవుణ్ణి పాపంలో నుంచి తప్పించడం. సో అంతే కదా. ఒకవేళ పొరపాటున ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, దారిలో యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ నుంచి తప్పించాడు అనుకోండి, ఎవరన్నా వచ్చి ఏమంటాం మనం? అయ్యా, నువ్వు నన్ను దేవుళ్ళలాగా వచ్చి కాపాడయ్యావా అంటాం. సో అంటే మరణం నుంచి ఏం చేశారు? తప్పించారు. కానీ మానవుడికి భూమి మీద ఉన్న ప్రతి మానవునికి రెండవ మరణం అని ఉంది. పాపం ద్వారా వచ్చే మరణం ఉంది. పాపం ద్వారా వచ్చే మరణం ఎట్లాంటిదంటే నిత్య మరణం. అది ఎప్పటికీ మరణమే. ఆ రెండవ మరణం ఏంటంటే అగ్నిగంధకములతో మండేటటువంటి గుండంలో పాలు పొందుతాం. దానికి ఏం పేరైనా పెట్టవచ్చు మనం. దాన్ని ఏమంటాం? యమగుండం అనవచ్చు, లేదంటే కనుక నరకం అనవచ్చు. బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది అని అంటే పిరికివారును, అవిశ్వాసులను. చదువుదామా? బైబిల్లో రాజమైన మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. సో ఇక్కడ ఏదైతే జాబితా ఉందో, లిస్ట్ ఉందో, ఆ లిస్టులో వాళ్ళంతా ఎక్కడికి పోతారు? రెండవ మరణానికి పాత్రులు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు. నరహంతకులు అంటే ఎవరు అక్క? ఎవరు నరహంతకులు అంటే? మనిషిని చంపిన వాళ్ళు. సో మనిషిని కత్తితో పొడిచి కొంతమంది చంపుతారు. కొంతమంది ఎట చంపుతారు? మాటలతోనే చంపుతారా? ఎలాంటి మాట అంటే బైబిల్లో ఉంది, కత్తిపోటు మాటల వంటి, కత్తిపోటు లాంటి మాటలు. కత్తితో పొడిస్తే ఒకరోజు పానం పోదేమో, కానీ దానికన్నా ఇంకా భయంకరంగా పొడుస్తారు కదా, అలాంటి మాటలు నరహంతకులు వాళ్ళు. తర్వాత వ్యభిచారులు అంటే భార్య ఉండగానే, భర్త ఉండగానే ఇంకొకళ్ళతోటి లైంగిక సంబంధం కలిగిన వాళ్ళంతా కూడా వ్యభిచారులు. మాంత్రికులు, మంత్రాలు చేసేటటువంటి విగ్రహారాధికులు, దేవుణ్ణి కాకుండా బొమ్మలను పూజించేవాళ్ళు, దేవుళ్ళని వారిని పూజించేవాళ్ళు. అబద్ధికులు అందరూ. వీళ్ళందరికీ ఎక్కడ అడ్రస్ అంటే అగ్నిగంధకములతో మండే ఉంటాం. ఇది రెండవ మరణం. సో ఈ జాబితాలో ఉన్నటువంటి మానవుల్ని ఏ మానవుని తీసుకున్నా ఈ జాబితాలో ఏదో ఒక జాబితాకి వస్తారు. సో విగ్రహారాధికులు,
అబద్ధికులు, వ్యభిచారులు, మానవుడిని మనం ఆలోచన చేస్తే ప్రతి మానవుడు కూడా ఈ జాబితాలోకి వస్తాడు. సో ఇలా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అంటే రెండవ మరణం. ఏంటది? నరకం. దాని ఏంటి అది? ఇంకా ఇక్కడ నరకం అని ఉందా? ఏముందక? ఇందాక నేను చదివా కదా, అగ్నిగంధకములతో మండు గుండములో పాల్గొను. అగ్ని గంధకాలు అక్కడ ఉంటాయి. గంధకం చాలా మంట ఇంకా ఇస్తుంది కదా. అందుకే ఇంకా సువార్తలలో యేసు ప్రభువు వారు చెప్పారు, అదంట నిత్య అగ్ని ఆరదు, పురుగు చావదు. అది దాని యొక్క బిహేవియర్, ప్రవర్తన. సో కాబట్టి అలాంటి గంధకములతో మండే గుండంలో పాలు పొందుతారు. ఇలాంటి మానవుణ్ణి దేవుడు ఆ రెండవ మరణం నుంచి తప్పించడానికి వచ్చాడు ఈ లోకానికి. అందుకే నిన్న ఏం చేసుకున్నాం మనము? గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభువారు దేవుడు ఈ శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి, సో ఇప్పుడు చూడండి ఆయనే ఎందుకు శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి తోవ చూపుతాడక్క? ఒకవేళ చూపించారానికి ఏమైపోద్ది? ఏమైందక్క? ఇద్దరు కలిసి ఏం చేస్తారు? గుంట్లో పడతారు. ఎందుకంటే వానికి దోవ తెలియదు, ఈయనకి దోవ తెలియదు కదా. సో ఇప్పుడు ఒకడు పాపం చేశాడు, ఇంకొకడు కూడా పాపం చేశాడు. వాడు కూడా నేను మంచి ప్లేస్ ఇవ్వకపోతారా అంటే కుదిరిద్దా? కుదరదు. సో ఇప్పుడు జైల్లో ఒక వ్యక్తి పడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తిని విడిపించాలంటే ఎవరు విడిపించాలా? జామీన్ ఇస్తారు కదా, ఎవరు విడిపించాలా? కేసులు లేనోడు పోవాలి. సో ఆల్రెడీ కేసులు ఉన్నోడు పోయినాడు అనుకోండి, తీసుకుంటారా? తీసుకోవాలి. సో అలాగే చెరసాల్లో ఉన్న వ్యక్తికి, గుడ్డివాడికి, సో ఈ లోకంలో అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, లోకంలో ఉన్న వాళ్ళంతా అంట నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఏం చేశారు? పాపం చేశారు. నీతిమంతుడు లేడు. అందుకే నీతిమంతుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడే నీతిమంతుడు. ఆ దేవుడు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల కింద ఉండి, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి చివరిగా ఏమయ్యాడు? మానవులందరి కోసం ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించాడు. అందరికీ బదులుగా ఇప్పుడు క్రికెట్ గెలిచారు మనోళ్ళంతా 11 మంది గెలిస్తే ఏమన్నారు? సంజయ్ శాంసన్ గెలిచాడు అన్నారా? అనలా. ఏమన్నారు? భారతదేశం గెలిచింది అన్నారు కదా. అప్పుడు మనమంతా కూడా, మీ పిల్లోడు కూడా పండగ చేసుకొని ఉంటాడు. చేసుకున్నాడా? ఆడింది వాళ్ళైతే రాజు పండగ చేసుకున్నాడు. అక్క చేసుకున్నాడా లేదా? టీవీ చూస్తూనే ఉంటాడు కదా. సో మనం గెలిచామమ్మా అని చెప్పింటాడు. అన్నాడా? మనం గెలిచాం అలా. కానీ అందుకే రాజు గెలిచినంత సంతోషం చేసుకున్నాడు. మాట్లాడా? టీవీ చూస్తాడు. అయితే రైట్. అయితే క్రికెట్ వాళ్ళు 11 మంది ఆడి గెలిస్తే మనం ఏమంటాం? భారత్ గెలిచింది అంటాం. అలాగే ఈ మానవులందరి ప్రతినిధిగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం, మనందరి పాపాల కోసం, మనల్ నుంచి అక్కడి నుంచి తప్పించడం కోసం ఆయన ఏం చేశాడు అని అంటే, మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది మనల్ని అక్కడి నుంచి విడుదల చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి? అగ్నిగంధకములతో మండే గుండంలో నుంచి మనల్ని తప్పించాడు. ఆ రెండవ మరణం నుంచి మనల్ని తప్పించిన దేవుడు ఆయన. సో అందుకే ఆయనకి ఏమి అధికారం ఉంది అని అంటే, ఆయన ఈ రకంగా మనకు ఆయన ఏ జన్మించాడు? ఆత్మీయమైన జన్మనిచ్చాడు. అంటే ఆ మరణము నుంచి మనల్ని తప్పించాడు. ఈ లోకంలో యాక్సిడెంట్ నుంచి తప్పించిన వాళ్ళని అబ్బా దేవుళ్ళలాగా అంటాం. సో అలాగే ఆ రెండవ మరణం, చనిపోయిన తర్వాత ఉండేటటువంటి నిత్య మరణము నుంచి దేవాది దేవుడు మనల్ని తప్పించినాడు, మనకు క్రొత్త జన్మనిచ్చినాడు. కాబట్టి ఆయన మనకెవరు? పరలోకము తండ్రి, ఆయన కుమారులం. సో మనకు బదులుగా ఇప్పుడు మీ ఆయన సంపాదిస్తుంటే మీరు అంతా ఏం చేస్తున్నారు? తింటున్నారు. అంటే కుటుంబం మొత్తానికి సంపాదించేది ఆయనే. అలాగే మనందరి కోసం ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించి మనకు ఆ రక్షణను సిద్ధపరిచి తీసుకొచ్చాడు కదా. రక్షణని సిద్ధపరిచి తీసుకొచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, అక్క వినాలి. సో ఏంటి మనం చేయాల్సిన పని అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీ ఆయన సంపాదించుకొచ్చి ఒక మంచి చీర మీకు తెచ్చిచ్చాడు, ఒక డ్రెస్ మీ కొడుక్కి తీసిచ్చాడు అనుకోండి. సో మీ కొడుకు ఆ సొక్క నాకు వద్దు అన్నాడు అనుకోండి, మీ ఆయన బాధపడతారా? బాధపడ్డా?
ఆయన తెచ్చిన చీర మీరు కట్టుకోలేదనుకోండి, ఆయన బాధపడతారా? బాధపడ్డా? అలాగే యేసు ప్రభువారు మనందరి కోసం శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచి మనకేమిచ్చాడు అని అంటే రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను మనం స్వీకరించలేదనుకోండి, దేవుడు మన ఎడల ఏం చేస్తాడు? కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. అయ్యా, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావు, నేను చనిపోయిన తర్వాత నిత్యము అగ్నిగంధకాలతో మండే ఆ గుండంలో నేను ఉండకూడదని అక్కడి నుంచి నన్ను తప్పించడానికి ఈ లోకానికి వచ్చి నాకు బదులుగా శిలువలో రక్తం కార్చి మరణం పొంది సమాధి చేయబడ్డావు. నన్ను ఆ గొప్ప అగ్నిగంధకములతో మండే గుండంలో నుంచి తప్పించావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, మనం చచ్చిపోము, ఇంకా అగ్ని ఆరదు, ఎప్పుడు అలా ఉండాల్సిందే. యుగ యుగాలు మండే గుండంలో నుంచి నన్ను తప్పించావయ్యా, నువ్వు దేవుడవు, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు అని మనం అడిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన కుమారులుగా స్వీకరిస్తాడు, ఆయన కుమార్తెలుగా స్వీకరిస్తాడు. అలా దేవుడు మనకి రెండవ జన్మను కూడా ఇచ్చాడు. ఈ మధ్య రాత్రికాల సాయంకాల సమయంలో మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించాలి. ఈ ప్రార్థన చేశారా ఎప్పుడన్నా? అయ్యా, నా కోసం ఈ లోకానికి వచ్చావు, శిలువలో రక్తం చిందించావు, నా కోసం చనిపోయావు, ఆ అగ్నిగంధకములతో మండే గుండంలో నుంచి, నరకంలో నుంచి నన్ను తప్పించావు. ఇప్పుడు నేను చనిపోతే అక్కడికి పోకుండా నాకు చేసావయ్యా, ఇప్పుడు నా హృదయంలోనికి రా అని ఆయన మన హృదయంలో చేర్చుకుంటే మనం ఎవరేమే? ఆయన కుమారులము. సో ఆ నరకం నుంచి తప్పించిన దేవాదేవుడు మనల్ని ఎక్కడికి చేరుస్తున్నాడు? పరలోక రాజ్యానికి చేరుస్తున్నాడు, స్వర్గానికి చేరుస్తున్నాడు ఆయన. ఆ స్వర్గం దేవాదేవుడు మనకి ఇచ్చాడు. ఇవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆయన హృదయంలో చేర్చుకుంటే, నరకం నుంచి తప్పించావయ్యా, నా పాపాలు కూడా క్షమించని ఆయన మన హృదయంలో చేర్చుకుంటే మనల్ని ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచించవలసిన సంగతి, మనము నేర్చుకోవలసిన సంగతి ఇదే. కాబట్టి మనం ప్రార్థన ఇంతకుముందు ఎప్పుడైనా చేశారక్క ఈ ప్రార్థన? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ఇచ్చాడు. చూడండి, మీ ఆయన ఎట్లా సంపాదించి మీకు పెడుతుంటే మీరు ఏం చేయాలి? ఆయన తెచ్చిన వాడిని మీరు తీసుకోవాలి. అలాగే మనందరి కోసం సంపాదించాడు. ఏం పెట్టి సంపాదించాడంటే రక్తం ఇచ్చి సంపాదించాడు, ప్రాణం ఇచ్చి సంపాదించుకున్నాడు, నరకంలో నుంచి మనల్ని తప్పించాడు. కాబట్టి ప్రభువును మనం ఏం చేయాలి? అంగీకరించాలి. సో అలా నేను అంగీకరిస్తే దేవాది దేవుడు, నేను ఒక నెల టైం పెట్టా ఆయనకు, అయ్యా నువ్వు నిజంగా నా ప్రవర్తన మారిస్తే ఖచ్చితంగా నేను ఇంకా పర్మనెంట్గా నీ బిడ్డగా జీవిస్తానయ్యా. అయితే నన్ను మార్చావు, నన్ను రక్షించావని నాకు కొంచెం రుజువుగా ఒక నెల టైం అయ్యా అని అంటే ఆయన నెలలో నా జీవితాన్ని మార్చాడు. నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి అల్లరి లేదు, ఇంకా నాకు తెలియకుండానే నా జీవితం మారిపోయింది. అందుకే యేసు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా స్వీకరించి నేను మందిరంలో సేవకుడు అన్న దగ్గరికి వెళ్ళి అలాగే సేవకుడు అన్న ఉన్నాడు, అన్న నేను ఈ ఆదివారం ఆరాధన చేస్తానన్న. ఓ ఏంది రవి అని అన్నాడు. అప్పుడు చెప్పా, అన్న నేను ప్రార్థన చేసుకున్నా, నాకు భయం వేసింది, చచ్చిపోతే ప్రార్థన చేసుకోకుండా చచ్చిపోతే నరకానికి వెళ్తానని అనిపించింది. ఆ భయం వేసిన తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నానన్న. చాలాసార్లు ప్రార్థన చేశాను, కానీ నాకు ఇట్లా కాదయ్యా, నువ్వు నాకు ఆ రక్షణ కార్యం స్థిరపరచు అన్నప్పుడు ఆయన నాకు నా జీవితాన్ని మార్చాడన్నా. నేను ఇప్పుడు స్తుతిస్తానన్నా, నిజంగా నా కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాడన్నా అని ఆయన దగ్గర ఒప్పుకొని నా పాపమంతా దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత దేవుడు నాకు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చాడు. ఆ నెల తర్వాత కాపాడాడు. అప్పుడే కాదు అక్క, ఇప్పటిదాకా కూడా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. సో ఇప్పుడు నా భార్య చచ్చిపోయి 5 సంవత్సరాలు అయ్యింది, కానీ నాకు కొన్ని రాంగ్ కాల్స్ వస్తాయి. కొంతమంది ఆడోళ్ళు ఫోన్ చేస్తారు. సో నేను వాళ్ళ ఫోన్లు ఏం చేస్తా తెలుసా? బ్లాక్ లిస్ట్లో పెడతా. ఏ పాపం చేయకుండా దేవుడు నన్ను కాపాడుతాడు. సో అప్పుడు ఎవరైనా పెళ్లి కాకముందు అలాగే కాపాడాడు, తర్వాత కూడా ఇలాగే కాపాడుతున్నాడు. అందుకే దేవుడు ఎలాంటి వాడంటే పవిత్రుడు. మనం ఆయన చేర్చుకుంటే మనల్ని పవిత్రులుగానే ఉంచుతాడు. చాలామంది రకరకాల ఆఫర్స్ ఇస్తారు, డబ్బులు ఇస్తామంటారు, నువ్వు ఊరిక మాట్లాడంటారు, మేము మాట్లాడతామంటారు. నేను వాళ్ళందరికీ చర్చిలో వాళ్ళు మాట్లాడితే నేను సేవకుడు అన్న చెప్తా. కాబట్టి దేవుడక్క నిజంగా పవిత్రుడైన ఆయన మన హృదయంలో చేర్చుకుంటే మనల్ని కూడా పవిత్రుడుగా ఉంచుతాడు. నిరీక్షణ ఏంటంటే మనం చచ్చిపోతే ఎక్కడికి పోతాం? పరలోక రాజ్యానికి.
నరకంలో నుంచి కాబట్టి మనము యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే నరకం నుంచి మనల్ని తప్పించి పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. మనము పాపులమైన మనల్ని పాపం నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తాడు. నా జీవితంలో అట్లా చేశాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి అని అంటే ఊరికే యేసయ్య అనడం కాదు కదా, సో ప్రార్థనకు రావడం కాదు. ఏం చేయాలి అని అంటే అయ్యా నా కోసం ఈ లోకానికి వచ్చాను, నరకం నుంచి నన్ను తప్పించావు, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నరకం నుంచి తప్పించావు, పరలోక రాజ్యంలో నన్ను చేర్చు. ఈ ప్రార్థన మూడే. అయ్యా నేను పాపిని, నా కోసం ఈ లోకానికి వచ్చావు, నరకం నుంచి నన్ను తప్పించావు, నా హృదయంలోనికి రా, నా పాపాన్ని కడుగు, నన్ను పవిత్రపరచు, పరలోక రాజ్యంలో చేర్చుకో. ఈ ప్రార్థన మనం చేస్తే మనం దేవుని పిల్లలం అవుతాం. ఈరోజు మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చాము అని అంటే, ఈ ఊరికి ఎందుకు వచ్చాను, నేను ఎక్కడి నుంచో ఉన్నా, నా కూతురు నా కొడుకుని వేరే ఊరికి పంపించి మా అన్నకు వాళ్ళ దగ్గరికి నేను ఇక్కడికి వచ్చా. ఎందుకు వచ్చానంటే సో ఈ మాట అనమాట. ఏం మాట? నా కుమారులారా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తనకు పరిచారకులుగా ఉండడానికి. నాకు తెలిసిన పరిచర్య ఇదే, చదువుకున్నా కాబట్టి వాక్యం చెప్పటం, వాక్య పరిచర్య చేయడానికి నేను ఇక్కడికి వచ్చా. వాక్యం కొన్ని సంఘాల్లో చెప్తా, ఈసారి అన్నవాళ్ళు పిలిచారు, అన్నవాళ్ళ సంఘంలో చెప్పడానికి వచ్చా. వాక్య పరిచర్య నాకు చేతనైన పరిచర్య నేను చేయడానికి వచ్చా. మనం ఆ విషయంలో ఏం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. అలాగే కొంతమందికి చేపలేసే పరిచర్య ఇస్తాడు దేవుడు, చేపలేసే విషయంలో ఏం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. కొంతమందికి వాళ్ళ నీళ్ళను పిలుసుకరచ్చే పరిచర్య ఇస్తాడు మందిరానికి, ఆ పరిచర్యను కూడా మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. పిలుసుకురావాలి, అయ్యా ఈరోజు ఇక్కడ ప్రార్థన జరిగింది, నువ్వు రాక్క, ఆ తమ్ముడు రాయా, బిడ్డ రాయా, నువ్వు మారు మనసు పొందుతావు, సో నీకు కూడా దేవుడికి క్షమిస్తాడు, నీ పాపాలు క్షమించి నిన్ను నరకం నుంచి తప్పించాడు, ఈ భూమిలో ఈ లోకంలో చనిపోతే పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. సో ఆ దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థన ఈరోజు జరిగింది, నువ్వు రాక్క అని మనం పిలవాలి. ఆ పరిచర్య మనకు అప్పగిస్తే, ఆ బాధ్యత ఆ స్థానంలో నన్ను ఉంచితే, నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ స్టూడెంట్స్ మధ్య పరిచర్య చేస్తాను. స్టూడెంట్స్ని అందరిని ఇన్వైట్ చేస్తాను. నేను మా పిల్లల్ని కొంతమందిని సమకూర్చి వాళ్ళకు వాక్యం చెప్పటం ఖాళీ టయాల్లో. సో నేను ఒంటరిగా ఉన్నా కదా, కాబట్టి ఖాళీ టయాల్లో పిల్లలకు పోయి దేవుని మాటలు చెప్పొస్తాను. వాళ్ళ రూమ్కి పోయి ఇంకొంతమంది పిల్లలు అన్న మేము గ్యాదర్ చేసామన్నా ఒక 10 మందిని 20 మందిని వచ్చి వాక్యం చెప్పన్నా అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి వాక్యం చెప్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు పిలుస్తారు, కొన్నిసార్లు నేనే తమ్ముడు ఆడ ఒక తమ్ముడు ఉన్నాడు పోయేద్దాం రా అని ఆ తమ్ముడిని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తాం. కాబట్టి అక్క మనం ఏం చేయాలంటే దేవుడు ఏ స్థానంలో మనల్ని ఉంచాడో ఆ పని మనం చేయాలి. అది చాపలేయటమా, ఇల్లు ఊడవటమా, లేదా మందిరానికి పిలవటమా, ఆ పని మనం చేద్దాం. దాంట్లో ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. దేవుని గురించి చెప్పడమే కదా మనకు తెలిసినవి. సో నేను ఇప్పుడు పెద్ద బోధకుని రాలా ఇక్కడికి, నాకన్నా అన్న ఇంకా మంచి ఊర్లో వేరే దేశంలో కూడా చేశాడు, కానీ అన్న దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే నాకు తెలిసిన మాటలు చెప్పడానికే వచ్చా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మనకు తెలిసిన మాటలే, అక్క, ఓ పెద్దమ్మ, ఓ అన్న రండి, ఈరోజు ఆ సారాలు వస్తారు, మనకు వాక్యం చెప్తారు, ప్రార్థన చేసుకుందాం. సో అట్లా ఉంటే మనం పాపాన్ని విడిచిపెడితే, దేవుడిని మనం హృదయంలో చేర్చుకుంటే, నరకం నుంచి తప్పించిన దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు, పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ ఒక్క మాట చెప్పి వాళ్ళని తీసుకురావస్తే మనకేం జరిగిద్ది అంటే నిర్లక్ష్యం చేయకుండా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్తాడు కదా. సో ఇప్పుడు మీరు మీ భర్త బాగా సంపాదిస్తున్నాడు, బయటనే భోజనం బయట తిని రావచ్చు కదా, కానీ ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నాడు బియ్యం ఇవన్నీ? ఆయన తినకుండా మీరు కూడా తినాలని, అంతే కదా. కాబట్టి మనం రక్షణ పొందినాం, మనం పరలోక రాజ్యానికి పోవడమే కాదు, అందరిని కూడా పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళాలి. కాబట్టి అందరిని ఏం చేయాలంటే, ఆంటీ నువ్వురా, పెద్దమ్మ నువ్వురా, ఓ అక్క, ఓ చెల్లి, ఆ తమ్ముడు, ఓ అన్న, పెద్దన్న రా అని వాళ్ళని పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు, దేవుని మాటలు వింటారు. వాళ్ళు కూడా ఎక్కడికి పోతారు, నరకం నుంచి తప్పించబడి ఎక్కడికి పోతారు, పరలోక రాజ్యానికి. మనం ఎంతకాలం ఉంటాం అక్క ఈ ఊర్లో, ఈ భూమి మీద, ఈ ఊర్లో కదా, ఈ భూమి మీద. సో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, రేపు పొద్దున పోతాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఫస్ట్ మనం ప్రభువుని హృదయంలో చేర్చుకొని మన గోల్ ఏంటంటే మనం నరకంలో నుంచి తప్పించబడి ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యాన్ని.
అదే మనకు ఉన్నటువంటి పెద్ద గోల్, గురి. గురి. సో గురి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనం అట్లా ఉండాలి, ఇతరులు కూడా ఆ రకంగా మనం ప్రోత్సాహపరచాలి. సో ఇప్పుడు అంటే ఆయన బాబ్జీ గారు సో ఇప్పుడు ఒకవేళ బాబ్జీ గారు సంపాదించి మొత్తం దీన్ని అక్కడే వచ్చాడు, మీకేం పెట్టలేదు అనుకోండి, చాలా బాధేస్తుంది కదా. కాబట్టి అలాగే మారు మనసు పొందిన మీరు, దేవుని తెలుసుకున్న మీరు ఆ యేసయ్యని తెలుసుకోండి అని పక్కన వాళ్ళని కూడా పిలవాలి. మనము డెవలప్ అవుతాం, వృద్ధి పొందుతాం, వాళ్ళు కూడా దేవుని దగ్గరకు వస్తారు. సో మనకు తెలిసిన పరిచర్య. తర్వాత ఇంకోటి ఏం చేయాలంట, ధూపం వేయుచుండటకు. ధూపం అంటే ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటుండాలా. సో మనం పిలిస్తే వాళ్ళు రారు, కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తారు, రాంపో అని అంటారు. అని వాళ్ళు వచ్చేటట్టు చేయాలి అంటే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. సో 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య జరిగింది, ఇప్పుడు రావడం లేదు అని అంటే మన కుటుంబంలో ప్రార్థన చేయాలి. భర్త కోసం ప్రార్థన చేయండి, కుమారుని కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యని తెలుసుకోవాలి వీళ్ళు అని ప్రార్థన చేయాలి. మీకు తెలుసో లేదో, నేను 3 గంటలకు లేస్తా. నా డైరీలో వెనక వైపు రాసుకున్నా, నా కొడుకు ఏం అవసరం 10, మొన్న లెక్కేసిన 10 అవసరతలు 9 అవసరతలు ఉన్నాయి. ఆ 10 పాయింట్ల కోసం రోజు ప్రార్థన చేస్తా. నా కూతురు కోసం ఒక 7 పాయింట్లు రాసుకున్నా, ఆ 7 పాయింట్లు నా కూతురు కోసం చేస్తా. అలాగే మా అమ్మ కోసం, తర్వాత మా అన్న కోసం, మా అన్న కొడుకు కోసం, మా అన్న కోడల కోసం, మా అన్న కొడుకులు 4 వాళ్ళ కోసం, మా తమ్ముడు వాని భార్య వాడి కోసం, ఆ తర్వాత మా అక్క, మా చెల్లి, అలా అందరి పాయింట్లు రాసుకొని, డైరీ ఒకటి ఉంది నాకు కదా, దాంట్లో రాసుకొని వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన మొర విని మనకేం చేస్తాడు, మేలు చేస్తాడు. చేస్తారా? ఓకే, చూస్తారా? ఓకే, ప్రార్థన చేయండి, అది మంచి పని. అలా వచ్చేసరికి ప్రార్థన చేసుకోవడం మంచిది. ఎందుకంటే దేవుడు మన మొర విని మనకు మేలు చేస్తాడు. ఓకే, చేస్తా, ఇప్పుడు చేస్తా, మీరు కూడా చేస్తుండాలి. ఓకే, చేస్తాను. ఓకే, వచ్చిందా? చూడండి, మనం అలా చేస్తూ ఉంటే మార్పు వస్తుంది. వాళ్ళు కూడా యేసయ్యని తెలుసుకుంటారు. సో వీలైతే మీరు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు శనివారం. ప్రతి శనివారమా? సో అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, ఆయన మనసు మారుస్తాడు. సో అంటే మనకు సో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి, మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఓకే, అలా ప్రార్థన చేయడానికే మన ప్రార్థనని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆపరేషన్ చేశారు, సరిగ్గా చేయలేదు, చేయకపోతే చాలా ప్రమాదం అయింది, సాగు దాకింది, బతికొచ్చింది, చాలా ఇదయింది. అయితే అప్పుడు ఆయనకే ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశారు. నాకేదో కలిగింది, దేవుడికి నేను ఇచ్చుకుంటాను అని నేను అక్కడ చేసుకున్నా, ఎంతో ఏయో కొనిస్తానండి అంటే, నాకు వద్దులే అమ్మ, మా అమ్మలు గురించి అన్నీ కొత్తగా కట్టారండి. కుర్చీలన్నీ ఒక రకంగా కొంటానమ్మా, ఇవ్వను దీని పట్టుగా ఎప్పుడు కూడా ఎంతో కొంత 3,000 4,000 ఇస్తామండి. ఓకే, సరే, అలా మనం ప్రార్థన చేసుకుంటుండాలి. తర్వాత తన సన్నిధిని నిలుచుటకు అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఇక్కడ మనకి చర్చ్ ఉంది కాబట్టి ఈ సన్నిధిలో మనం నిలబడాలి. సో దేవుని సన్నిధికి ప్రతి వారం పోవాలి మనం. సో ఇక్కడ మన ఆయన సన్నిధిలో మనం నిలవబడాలి. కంటిన్యూస్గా స్థిరంగా అక్కడ ఆయన సన్నిధిలో మనం నిలుచోవాలి. ఇందుకోసమే దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, ఆయన ప్రార్థన చేయడానికి, ఇతరులకి చెప్పడానికి, పిలవడానికి, ఆయన మందిరంలో మనం ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ విషయంలో అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా మనం ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మనల్ని మారుస్తాడు, మన కుటుంబీకుల్ని మారుస్తాడు, మనల్ని ఎవరైతే పిలుస్తామో వాళ్ళని కూడా మారుస్తాడు. కాబట్టి అందుకోసం ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ఏమి ఇస్తున్నాడంటే
యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. ఈ మందిరంలో దేవుడు మిమ్మల్ని ఉంచాడు, అది దేవుడు ఇచ్చినట్టే కదా. కాబట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని పని విషయంలో ఏం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు, ప్రార్థన అశ్రద్ధ చేయకూడదు, ఇతరులను పిలవడంలో అశ్రద్ధ చేయకూడదు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రకంగా అంటాడు. తర్వాత ఈ హిజ్కియా గురించి బైబిల్ ఏం రాస్తుందంటే, అతని వంటివాడు యూదా రాజులలో అతని వంటివాడు అతని ముందు లేడు, అతని తర్వాత లేడు. అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఈ హిజ్కియా అనే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆయనకి ఒక 15 ఆయుష్, 10 సంవత్సరాల ఆయుష్ తిరిగి మళ్ళీ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎందుకు అని అంటే ఆయన ఏం చేశాడు, పరిచర్య చేశాడు. ఆయన ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఆయన ఒక మందిరంలో నిల్చున్నాడు. కాబట్టి దేవుడు ఈ మందిరాన్ని మనకి ఇచ్చాడు, మనం ఈ మందిరంలోనే ఉండాలా. సో ప్రార్థన చేయాలి, ఈ మందిరానికి అనేకులను పిలవాలి. సో ఈ మందిరంలో మనము ఆయన సన్నిధిలో మనం ఉండాలి. దీన్ని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయాలి. నిర్లక్ష్యం చేయకుండా మనము మన గురి ఏంటంటే, ఏంటి మన గురి అంటే, నరకంను తప్పించబడాలా, పరలోక రాజ్యం చేయాలి. ఆ పరలోక రాజ్యం చేరాలి అని అంటే యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా కోసం ఈ లోకానికి వచ్చావని నేను నమ్ముతున్నాను, నా కోసం ఈ లోకానికి వచ్చావు, నాకు బదులుగా చనిపోయావు, మా సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు అయ్యా, నాకు జయం ఇచ్చినావు, నన్ను పరలోక రాజ్యం చేయించు. ఈ మాటలే మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ప్రార్థన నా భర్తకు కూడా దయచేయ్యా, ఈ ప్రార్థన నా కొడుక్కి దయచేయ్యా, ఈ ప్రార్థన నెక్స్ట్ వారంలో అన్నోళ్ళు వస్తారు, నేను ఆ పెద్ద ఆమెను పిలవాలా, ఆ అక్కను పిలవాలి. సో వాళ్ళకు కూడా నేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చేటట్టు చేయ్యా. ఇక్కడ మందిరము ఫుల్ ప్లేస్, సాయంత్రం పూట కాదు, రోజు ఆదివారం ఇక్కడ మందిరం స్టార్ట్ అవ్వాలా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం మొదలుపెట్టాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేసి పిలిస్తే వస్తాయి. ఎవరో ఒకరిని, వాళ్ళు కాకపోయినా ఇంకొకరినైనా దేవుడు మనకు పిలుస్తాడు. సో వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం ఏం కావాలా, పరలోక రాజ్యం చేయాలి. సో ఆ రకంగా దేవుడు మనకు ఉంచిన స్థానంలో, ఉంచిన ప్రదేశంలో మనం ఉండి నిర్లక్ష్యం లేకుండా జీవించాలి. అప్పుడు దేవుడు హిజ్కియాను ఆశీర్వదించినట్టు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సో అట్లా ఆశీర్వదించడానికి మనం ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా దేవా, మీ అల్లుడు కూడా ఉన్నారా? ఇప్పుడు మీ ఆయన పేరు బాబ్జీ, మీ పేరు అక్క నరసమ్మ, మీ బాబు పేరు రాజు, మీ కూతురు నాగమల్లేశ్వరి, కొడుకు అల్లుడు శివరామకృష్ణ. వాళ్ళు చర్చికి వెళ్తారా? ఓకే. మనవడా? చిన్నోళ్ళే, ఇద్దరు మనవడు మనవరాలా? మనవాళ్ళే. రైట్. సార్ ప్రార్థన చేస్తాను. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. అయ్యా నా హృదయంలోకి రా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను పరలోక రాజ్యం చేర్చు. ఇలా ప్రార్థన చేస్తున్నాను. అక్క నరసమ్మక్క, నేను మీకు కొన్ని మాటలు చెప్తా, మీరు నాతో పాటు పలుకుతారా? ఓకే రైట్. కళ్ళు మూసుకోనండి. సో పరలోకమందున్న మా తండ్రి, రాదా యేసయ్యా, నేను పాపిని, నా పాపాన్ని కడుగు, నన్ను పవిత్రపరచు, నా కోసం ఈ లోకానికి వచ్చావు, సిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నన్ను కూడా పరలోక రాజ్యం చేర్చండి, నా హృదయంలోకి రండి, నా పాపాన్ని క్షమించి నన్ను పవిత్రపరిచి నీ కుమార్తెగా చేసుకో. అయ్యా ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయగలిగిన మా దేవ, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభు అనుకున్న రీతిగా ఈ ప్రాంతానికి వచ్చాం, ఈ గృహాన్ని దర్శించాం. మా ప్రభు ఇది పరిచర్య జరగబడినటువంటి ప్రాంతం. ప్రభు
10 సంవత్సరాలు దాదాపుగా 10 more years పరిచర్య జరిగింది. ఇప్పుడు ఎవ్వరూ లేరు ప్రభువా. చాలా బాధేస్తుంది ప్రభువా. కనికరాన్ని చూపించండి దేవా. హిజ్కియా ఆ తలుపులు మూయబడ్డాయి అన్నప్పుడు రాజు అయ్యాడు ప్రభువా. 17 సంవత్సరాల యవనస్తుడు రాజు అయ్యాడు. తన హృదయంలో కలిగిన వేదన, తన హృదయంలో కలిగిన బాధ ప్రభువా, రాజు అయిన మొదటి రోజే, మొదటి గడియల్లోనే మందిరపు తలుపులు, మూయించబడిన తలుపుల్ని తెరచి బాగు చేశాడయ్యా. లేవీయుల్ని దానికోసం సిద్ధపరుస్తూ మాట్లాడిన మాట, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండుటకు, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకు, తన సన్నిధిని నిలుచుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. వాళ్ళని సిద్ధపరిచాడయ్యా. ఈ మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని కుమారులుగా చేశారు. ఇక్కడ చేరిన మమ్మల్ని కుమారులుగా చేశారు. మా ఈ పరలోకం తనదిని బట్టి స్తుతిస్తున్నాం. మీ విషయంలో నిర్లక్ష్యం లేకుండా మా ప్రభు మీ పని విషయంలో మేము శ్రద్ధ కలిగి పనిచేయడానికి చూపించండి ప్రభు. ఈ ప్రాంతంలో, ఈ గృహంలో మా ప్రభు షెల్టర్ ఇచ్చి నరసమ్మ గారిని, బాబ్జీ గారిని, రాజును మీరు ఉంచినారు ప్రభు. అందుని బట్టి మీరు స్తుతిస్తూ ఉన్నాం. నరసమ్మ గారు ప్రార్థన చేశారు, మీరు అంగీకరించినారని నమ్ముతూ ఉన్నాం ప్రభు. మీరు ఆమెను మీ బిడ్డగా చేసుకున్నారని నమ్ముతూ ఉన్నాం ప్రభు. బిడ్డను ఆశీర్వదించండి మా ప్రభు. కొన్ని మాటలు విన్నది ప్రార్థన చేసే బిడ్డగా ఉండడానికి, ఇతరులని మా ప్రభు మీ యొక్క ఇంటికి పిలిచే బిడ్డగా ఉండడానికి సిద్ధపరుస్తురండి ప్రభు. కనికరాన్ని చూపించండి. బాబ్జీ గారి పనులను ఆశీర్వదించండి మా దేవ. తనకున్న వ్యసనాల నుంచి విడుదల దయచేయండి యేసయ్య. మిమ్మల్ని తన హృదయంలో చేర్చుకోవడానికి కృప చూపించమని బ్రతిమలాడుతున్నాను. రాజుని జ్ఞాపకం చేసుకునండి, పనుల్లో తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. యవనస్తుడు ప్రభువా, మిమ్మల్ని తన హృదయంలో చేర్చుకోవడానికి సహాయం చేయండి మా ప్రభువా. ఈ యొక్క దీపం వెలిగించినారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా ఈ దీపం వెలిగించడానికి కృప చూపించండి మా దేవ. కనికరాన్ని చూపించమని కోరుకుంటా ఉన్నాం మా ప్రభువా. మీ సహాయాన్ని కుమరించమని మరలా తిరిగి ఈ ప్రాంతంలో పరిచర్య మా ప్రభువా 30 అంతలుగా, 60 అంతలు, 100 అంతలుగా ఫలించడానికి కృప చూపించమని కోరుకుంటూ, రానున్న దినాల్లో మీ కార్యాన్ని జరిగించమని బ్రతిమలాడుతూ మా దేవ మీ సహాయాన్ని కుమ్మరించమని కోరుకుంటూ మా ప్రభువా. మీ దాసుని మా ప్రభువా ఇమానుయేల్ బ్రదర్ని మీరు దీవించి ఆశీర్వదించండి. తన ఆశను, కోరికను ప్రభువా ప్రారంభించిన పరిచర్య ఆగకూడదని మా ప్రభువా చీకటి పడినా కానీ వచ్చిన ప్రభువా జ్ఞాపకం చేసుకునండి మా దేవ. మా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగా ఉండి మా ప్రభు పని కొనసాగించడని బైబిల్లో రాసిన దాని ప్రకారం ఆధారం చేసుకొని వచ్చినాం ప్రభువా. కనికరాన్ని చూపించండి. ఇక్కడ పరిచయాన్ని స్థిరపరుస్తురండి. ఈ దినం జరిగినటువంటి ఈ చిన్న మాటలను కూడా దీవించమని బ్రతిమలాడుతూ ఫలింపులను తీసుకొని రమ్మని కోరుకుంటూ మా ప్రభువా మేము తిరిగి వెళుతూ ఉన్నాం. మా ప్రయాణంలో కూడా కృప చూపించమని కోరుకుంటూ రేపు రోజున పరిచయం కోసం నన్ను సిద్ధపరచమని బ్రతిమలాడుతూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.